హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. ఈ క్రైమ్ ప్రపంచంలో యాదృచ్ఛికమో ఏమో తెలియదు, కానీ ఒక నేరం జరిగితే అదే తరహాలో నేరాలు జరుగుతూ ఉంటాయి. రాజా రఘువంశీ హత్య కేసు దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం కలిగించిందో మనకందరికీ తెలిసిందే. ఇదే తరహాలో నార్త్లో మరికొన్ని హత్యలు జరిగాయి. వివాహేతర సంబంధం కొనసాగించడం కోసమో లేకపోతే ప్రియుడితో కలిసి భర్తల్ని లేపేస్తున్న భార్యలు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోతున్నారు. అలాగే ప్రియురాల కోసం భార్యల్ని హత్య చేస్తున్న భర్తలు కూడా తక్కువేమీ కాదు. నార్త్లోనే ఇటువంటి సంఘటనలు, ఇటువంటి హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి అనుకునే లోపే తెలంగాణలోని గద్వాల్ జిల్లాలో తేజేశ్వర్ హత్య ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది, తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ ఈ రెండు కేసుల్లో అనేక సారూప్యాలు, సిమిలారిటీస్ ఉన్నాయి. అక్కడ రాజా రఘువంశీ, సోనం ఇద్దరి పెళ్లి కూడా ఫిబ్రవరి నెలలో నిశ్చయమైంది. ఇక్కడ తేజేశ్వర్, ఐశ్వర్యల పెళ్లి కూడా ఫిబ్రవరి నెలలోనే నిశ్చయమైంది. సోనం, రాజా రఘువంశీల పెళ్లి మే 11వ తారీఖు జరిగితే ఇక్కడ తేజేశ్వర్, ఐశ్వర్యల పెళ్లి మే 18వ తారీఖు జరిగింది. అలాగే రాజా రఘువంశీ డెడ్ బాడీ జూన్ 2వ తారీఖు దొరికితే తేజేశ్వర్ డెడ్ బాడీ జూన్ 20వ తారీఖు దొరికింది. అక్కడ మోటివ్ ఒకటే, ఇక్కడ మోటివ్ కూడా ఒకటే. అక్కడ సోనం తన బాయ్ ఫ్రెండ్ కోసం తన భర్తని పెళ్ళైన 12 రోజుల్లోనే హత్య చేసింది. ఇక్కడ ఐశ్వర్య కూడా తన బాయ్ ఫ్రెండ్ కోసం పెళ్ళైన 26 రోజుల్లోనే తన భర్తని హత్య చేసింది. కాకపోతే ఇక్కడ ఐశ్వర్య, తేజేశ్వర్ల స్టోరీలో ఒక ట్విస్ట్ ఉంది. సోనం, రఘువంశీల స్టోరీలో ఆ ట్విస్ట్ లేదు. అదేంటి అన్నది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. గద్వాల్ జిల్లాలోని రాజవీధిలో తేజేశ్వర్ ఉండేవాడు. తేజేశ్వర్ వయస్సు 32 సంవత్సరాలు. తేజేశ్వర్ ఒక లైసెన్స్డ్ సర్వేయర్, ప్రభుత్వ ప్రాజెక్టులు లేదా వ్యవసాయ భూముల్ని కొలిచేవాడు. అలాగే తేజేశ్వర్ ఒక మంచి డాన్సర్ కూడా. అతనికి ఒక చిన్న డాన్స్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. ఇక తేజేశ్వర్ తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. అదే ఊళ్ళో ఉంటున్న ఐశ్వర్య సంబంధం గురించి తెలిసింది. ఐశ్వర్య కూడా పెళ్లి సంబంధాలు అవి చూస్తున్నారు. దాంతో ఇరు కుటుంబాల వాళ్ళు కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. పురోహితుడు వచ్చాడు, జాతకాలు అవన్నీ చూశాడు. ఆ తర్వాత పెళ్లి రోజు ఎప్పుడంటే మే 18వ తారీఖు బాగుందని చెప్పాడు. దాంతో మే 18వ తారీఖు పెళ్లి రోజు ఫిక్స్ అయింది. అందరూ హ్యాపీ, తేజేశ్వర్ కూడా హ్యాపీ. ఈ క్రమంలో విచిత్రంగా మే 13వ తారీఖు ఐశ్వర్య కనబడకుండా పోయింది, ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. దాంతో కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వారు అందరూ చెవురు కొనుక్కున్నారు. ఎందుకంటే పెళ్లి కావాల్సింది, పెళ్లికి ఇంకా 5 రోజులు టైం ఉంది. ఈ లోపలే పెళ్లి కూతురు బయటికి వెళ్ళిపోయింది, తిరిగి రాలేదు అంటే ఏంటి, ఈ పెళ్ళంటే ఇష్టం లేదా, లేకపోతే ఎవరైనా ప్రేమించిందా, ప్రేమించిన వారితో వెళ్ళిపోయిందా, ఇలాగా అనేక సందేహాలు, అనుమానాలు. ఇక్కడ తేజేశ్వరి కూడా ఐశ్వర్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందన్న సంగతి తెలిసింది. వాళ్ళకు కూడా అనేక అనుమానాలు, సందేహాలు. దాంతో ఏంటి, ఈ పెళ్ళి ఏమన్నా క్యాన్సిల్ చేసుకుందామా ఏంటి అన్న ఆలోచనలు కూడా వాళ్ళు పడ్డారు. ఈ క్రమంలో విచిత్రంగా ఆల్ ఆఫ్ సడన్ మే 16వ తారీఖు ఐశ్వర్య ఇంట్లో ప్రత్యక్షమైంది. ఇరుగు పొరుగు వారు, కుటుంబ సభ్యులు అందరూ ఏంటమ్మా, ఎక్కడికి వెళ్ళావు, ఏం జరిగింది, ఈ పెళ్ళంటే నీకు ఇష్టం లేదా చెప్పు అని అడిగితే లేదు అలాంటిది ఏమీ లేదు, నాకు ఈ పెళ్ళంటే ఇష్టమే, కాకపోతే ఈ పెళ్లికి నా తల్లి ఎంతో కష్టపడుతుంది, డబ్బులు ఎంతో ఖర్చు అవుతున్నాయి, అప్పుల పాలైపోయింది, దాంతో నాకు కష్టమేమని చెప్పేసి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను. ఆ తర్వాత నేను తేజేశ్వర్తో మాట్లాడాను, నా కష్టాలు ఇవన్నీ చెప్పాను. దాంతో తేజేశ్వర్ నువ్వేమీ బాధపడకు, నేనేమి కట్న కానుకలు ఇవేమీ అడగను, పెళ్లి చాలా సింపుల్గా చేసుకుందామని భరోసా ఇవ్వడంతో నాకు ధైర్యం వచ్చి నేను ఇంటికి తిరిగి వచ్చాను. నాకు తేజేశ్వర్ అన్న ఇష్టమే, పెళ్ళన్నా ఇష్టమే అని చెప్పింది. ఇక్కడ తేజేశ్వర్ కూడా ఐశ్వర్యని పెళ్లికి ముందే అడిగాడు, నేనంటే ఇష్టం లేకపోతే చెప్పు, ఈ పెళ్ళంటే ఇష్టం లేకపోతే అని చెప్పాను. లేదు నువ్వంటే ఇష్టమే, ఈ పెళ్ళంటే ఇష్టమైంది. దాంతో మే 18వ తారీఖు ఐశ్వర్య, తేజేశ్వర్ల పెళ్లి ఒక గుళ్ళో చాలా కొద్దిపాటి ఘనంగానే జరిగింది. ఆ తర్వాత ఐశ్వర్య పుట్టింటి నుంచి అత్తవారింట్లోకి అడుగుపెట్టింది. ఇక్కడ తేజేశ్వర్ ఎప్పుడెప్పుడు ఐశ్వర్యతో ముట్టుకుందామా, కౌగిలించుకుందామని ప్రయత్నిస్తున్నాడు. కానీ ఐశ్వర్య తేజేశ్వర్ని దగ్గరికి రానివ్వట్లేదు, ముట్టుకోనివ్వట్లేదు, పట్టుకోనివ్వట్లేదు. తేజేశ్వర్ తన తల్లికి ఈ విషయం చెప్పాడు. తల్లి కూడా సల్లేరా, కొత్తగా అత్తవారింట్లోకి అడుగుపెట్టింది కదా, సిగ్గు, భయము, బిడియము ఇవన్నీ ఉంటుందేమో, మరికొన్ని రోజుల్లో అంతా సర్దుకుంటుందని చెప్పింది. అక్కడ రాజా రఘువంశీ కూడా తన తల్లికి చెప్తే ఆ తల్లి కూడా ఇదే విధంగా చెప్పింది. సో ఈ రెండు కేసులు కూడా ఇదే విధంగా జరిగాయి. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత, అంటే 4-5 రోజులు గడిచిన తర్వాత ఐశ్వర్య మళ్ళీ తన పుట్టింటికి వెళ్ళింది. పుట్టింట్లో 5-6 రోజుల పాటు ఉంది, తిరిగి మళ్ళీ అత్తవారింట్లోకి అడుగుపెట్టింది. కానీ తేజేశ్వర్ని ముట్టుకోనివ్వట్లేదు, పట్టుకోనివ్వట్లేదు. ఎప్పుడు చూసినా ఐశ్వర్య ఫోన్లో నిమగ్నమై ఉండేది, ఎవరెవరో మెసేజ్లు పెడుతూ ఉండేది, ఫోన్లో గంటల కొద్దీ మాట్లాడుతూ ఉండేది. ఇక్కడ తేజేశ్వర్కి ఏమీ అర్థం కాని పరిస్థితి. సర్లే మరికొన్ని రోజుల్లో తన భార్య సర్దుకుంటుందేమో అని చెప్పేసి ఓపిక పడుతున్నాడు. ఈ క్రమంలో
జూన్ 17వ తారీఖు ముగ్గురు నలుగురు ఐదుగురు వ్యక్తులు తేజేశ్వరి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి మాకు 10 ఎకరాల భూమి ఉంది, ఆ భూమిని కొలిచి కరెక్ట్గా ఉందో లేదో చెప్పాలంటే తేజేశ్వరి డ్యూటీ జాబే అంతా, వెళ్ళాలి భూముల్ని కొలవాలి. దాంతో సరే అని చెప్పి వాళ్ళతో పాటు వెళ్ళాడు. కారులో అందరూ బయలుదేరారు. కానీ ఆ రోజు ఇంటికి తిరిగి రాలేదు. తేజేశ్వరి ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోయేసరికి తేజేశ్వర్ ఫోన్కి కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అందరిని అడిగితే ఎవరు సరైన సమాధానం చెప్పట్లేదు. వస్తాడు కదా అని జూన్ 17వ తారీఖు రాత్రి వరకు ఎదురు చేశారు. కానీ రాకపోయేసరికి జూన్ 18వ తారీఖు తేజేశ్వర్ తమ్ముడు తేజవర్ధన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు మిస్సింగ్ కంప్లైంట్ అది నమోదు చేసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. ఫోన్ చేస్తేనేమో ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇక్కడ పోలీసులు తేజేశ్వర్ కుటుంబ సభ్యులు మీకు ఎవరైనా శత్రువులు అలాంటి వారు ఎవరైనా ఉన్నారా అని అడిగితే మాకు ఎవరూ లేరు, ఎందుకంటే ఇక్కడ తేజేశ్వర్ డ్యూటీనేమో భూముల్ని కొలవడం, సర్వేయర్, దాంతో కొంతమంది బెదిరిస్తూ ఉంటారు, కొంతమంది డబ్బులు ఇస్తూ ఉంటారు, ఇటువంటి అనేకం వచ్చాయి. కానీ మాకు ఇలా ఎవరైనా కిడ్నాప్ చేశారన్న కోణంలో మాకు ఎటువంటి అనుమానాలు లేవని చెప్పారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ అవి చేస్తున్నారు. ఈ క్రమంలో జూన్ 20వ తారీఖు ఈ గద్వాల్కి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక అటవీ ప్రాంతంలో ఒక డెడ్ బాడీ ఉందన్న సంగతి అక్కడ పోలీసులకు తెలిసిందే. పోలీసులు డెడ్ బాడీని అది స్వాధీనం చేసుకున్నారు. ఒంటి మీద అనేక కత్తిపోట్లు ఉన్నాయి. దాంతో ఎవరో హత్య చేశారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు. కానీ మృతుడెవరో తెలియదు. సరే, ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. పోస్ట్మార్టం అది అయిన తర్వాత మార్చిలో భద్రపరిచారు. ఇక్కడ మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ వాళ్ళని అడుగుతున్నారు, మీ దగ్గర ఏమైనా డెడ్ బాడీలు ఏమైనా దొరికాయా, లేకపోతే ఏమైనా ఆచూకీ తెలియని మిస్సింగ్ కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయంటే జూన్ 20వ తారీఖు ఒక డెడ్ బాడీ దొరికిందన్న సంగతి ఇక్కడ పోలీసులు తెలిసింది. దాంతో పోలీసులు అది తేజేశ్వరి అయి ఉంటుందేమో అని అనుకుని తేజేశ్వర్ కుటుంబ సభ్యుల్ని వాళ్ళందరినీ పిలిపించారు. అక్కడ పోలీసులు ఇక్కడ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని కనుగొంటే ఒడ్డు పొడుగు ఒంటి మీద వేసుకున్న దుస్తులు అవన్నీ మిస్సింగ్ అయిన తేజేశ్వర్ దాంతో సరిపోలే. దాంతో ఇక్కడ పోలీసులు తేజేశ్వర్ కుటుంబ సభ్యులు పిలిపించి మార్చిలో భద్రపరిచిన డెడ్ బాడీని చూపిస్తే అది తేజేశ్వర్దే అని గుర్తుపట్టి అందరూ గొల్లుమన్నారు, బోరున విలపించారు. పోలీసులు మిస్సింగ్ కేసును కాస్త హత్య కేసుగా మార్చి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. కానీ తేజేశ్వర్ని హత్య చేసింది ఎవరు? హత్య చేయాల్సిన అవసరం ఏమిటి? కుటుంబ సభ్యులను అడిగితేనేమో మాకు శత్రువులు ఎవరూ లేరు, తేజేశ్వరికి గతంలో కొన్ని బెదిరింపులు, ఎందుకంటే సర్వేయర్ కాబట్టి మా భూమిని కరోట్గా కొలువు, ఆ డబ్బులు ఇస్తాం అని బెదిరింపు కాల్స్ అవి వచ్చేవి. కానీ హత్య చేసేంత ప్రత్యర్థులు శత్రువులు మాకు ఎవరూ లేరని చెప్పారు. మరి ఎవరు హత్య చేసుంటారు? ఇక్కడ పోలీసులకి మొత్తం చరిత్ర అంతా తిరగదోడారు. అసలు తేజేశ్వర్కి ఎప్పుడు పెళ్ళైంది ఏంటంటే తెలుసుకుంటే పెళ్ళై నెల రోజులు కూడా కాలేదు. పెళ్ళి నెల రోజులు కూడా కాకముందే తేజేశ్వర్ని ఎవరు హత్య చేసుంటారు? హత్య చేయాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ ఈ తెలంగాణ అంటే గద్వాల్ పోలీసులు కూడా రాజా రఘువంశీ హత్య కేసు గురించి తెలుసు. ఎందుకంటే నార్త్లో జరిగిన కూడా దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించింది. సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి తెలుసు. పోలీసులు కూడా ఇటువంటి కేసులన్నింటినీ చూస్తూ ఉంటారు. దాంతో పెళ్ళయిన ఇన్ని రోజులని హత్యకు గురయ్యాడు అంటే కొంపదీసి భార్య పాత్ర ఏమైనా ఉందా అన్న అనుమానం పోలీసులు కలిగింది. దాంతో ఐశ్వర్య చరిత్ర మొత్తం కూపీలాగడం మొదలుపెట్టారు. ఐశ్వర్య కాల్ డేటా మొత్తం పరిశీలిస్తే ఐశ్వర్య ఒక నంబర్ మీద అనేక సార్లు కాల్ చేసినట్టుగా, గంటల కొద్దీ మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇక్కడ ఐశ్వర్యకి కొత్తగా పెళ్ళైంది. పైగా మాట్లాడితే తన భర్తతో లేకపోతే కుటుంబ సభ్యులతో వీళ్ళతో మాట్లాడాలి. కానీ ఈ నంబర్ ఎవరిదని ఆరాధిస్తే అది ఒక బ్యాంక్ మేనేజర్ అని తెలిసిందే. అతని పేరు తిరుమల రావు, కెనరా బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఐశ్వర్యకి ఈ మేనేజర్కి ఏంటి సంబంధం? పెళ్ళైన తర్వాత భర్తతో మాట్లాడాలి లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడాలి. కానీ ఒక పరాయి వ్యక్తితో అన్నిసార్లు గంటల కొద్దీ దాదాపు 2000 సార్లు ఫోన్ కాల్స్ మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు. అన్నిసార్లు మాట్లాడాల్సిన అవసరం ఉంది. పైగా ఈ తేజేశ్వర్ కనపడకుండా పోయిన ముందు రోజు, కనపడకుండా పోయిన జూన్ 17వ తారీఖు కూడా తిరుమల రావుతో అనేక సార్లు ఫోన్లో మాట్లాడింది. దాంతో పోలీసులకి ఈ రాజా రఘువంశీ హత్య కేసు గుర్తుకొచ్చింది. దాల్మే కుచ్ కాలా హై. దాంతో పోలీసులు ఐశ్వర్యని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ ప్రశ్నించే క్రమంలో ఐశ్వర్య చెప్పిన దాన్ని బట్టి ఐశ్వర్య తల్లి సుజాతను కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికి, షాక్కి, విస్మయానికి గురయ్యారు. ఎందుకంటే సరే ఇక్కడ భార్య ఐశ్వర్య హత్యలో ప్రమేయం ఉండొచ్చు, కానీ ఐశ్వర్య తల్లికి ఏంటి?
ఏంటి సంబంధం? అక్కడ రాజా రఘువంశీ హత్య చేసింది భార్య సోనం తన బాయ్ ఫ్రెండ్ కోసం హత్య చేసింది. మరి ఇక్కడ ఐశ్వర్యతో పాటు ఐశ్వర్య తల్లిని కూడా అరెస్ట్ చేశారు. ఎందుకు ఏంటని ప్రతి ఒక్కరిలో ఒక ఆశ్చర్యం. పోలీసులు ఆ తర్వాత చెప్పిన నిజం తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా దిగ్భ్రాంతికి, షాక్కి గురయ్యారు. అది ఏంటి అంటే ఐశ్వర్య తల్లి పేరు సుజాత భర్త పేరు రామకృష్ణ కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయాడు. సుజాత ఒక బ్యాంకులో స్వీపర్గా పనిచేస్తూ ఉండేది. ఆ బ్యాంక్ మేనేజర్ తిరుమలరావుతో సుజాతకి సంబంధం ఏర్పడింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇద్దరూ ఆ సంబంధాన్ని కొనసాగిస్తూ ఉండేవారు. విచిత్రంగా ఇక్కడ తిరుమలరావుకి పెళ్ళయింది, కానీ పిల్లలు లేరు. సుజాత తిరుమలరావు సంబంధం కొనసాగుతూ ఉండేది. ఈ క్రమంలో తిరుమలరావు కన్ను సుజాత కూతురు ఐశ్వర్య మీద పడింది. ఐశ్వర్యను కూడా లోపరుచుకున్నాడు. ఐశ్వర్య కూడా తిరుమలరావుని ప్రేమించింది. అలా తిరుమలరావు ఒకే టైంలో ప్యారలల్గా సుజాతతో ఐశ్వర్యతో సంబంధాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. ఈ విషయం వీళ్ళిద్దరికీ తెలియదు. అంటే తల్లి కూతుళ్ళు ఇద్దరు కూడా ఒకే వ్యక్తిని ప్రేమించారు. ఆ సంబంధం కొనసాగుతూ ఉండేది. ఆ తర్వాత తల్లికి అసలు నిజం తెలిసిందే, తన కూతురు కూడా తిరుమలరావుని ప్రేమిస్తుందని. ఇక్కడ కూతురు ఐశ్వర్య కూడా తన తల్లి సుజాత తిరుమలరావుని ప్రేమిస్తుందని. విచిత్రంగా ఇద్దరూ గొడవ పడాల్సింది పోయి ఇద్దరూ రాజీ పడిపోయారు. ఇద్దరూ తిరుమలరావుతో సంబంధాన్ని కొనసాగించడానికి రాజీ కుదుర్చుకున్నారు. కానీ ఇరుగు పొరుగు వారు, బంధువులు అందరూ నీ కూతురికి ఎప్పుడు పెళ్లి చేస్తావు, పెళ్ళిడు వచ్చింది అని అడుగుతూ ఉన్నారు. ఇక్కడ తల్లి సుజాత తిరుమలరావుని పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకుందంటే కూతురు పరిస్థితి ఏంటి? కూతురికి తండ్రి అవుతాడు. కూతురు తిరుమలరావుని పెళ్లి చేసుకుంటే ఇక్కడ సుజాతకి అల్లుడవుతాడు. దాంతో వీళ్ళు సమాజంలో ఏం చెప్పాలనేది అర్థం కాక ఆ సంబంధాన్ని అలాగే కొనసాగిద్దాం అనుకున్నారు. కానీ ఐశ్వర్యకి ఎప్పుడు పెళ్లి చేస్తావు ఏంటి అని అడగడంతో సరే ఐశ్వర్యకి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. ఇది తిరుమలరావుకి ఇష్టం లేదు, కానీ సమాజం దృష్టిలో పెళ్లి చేయాలి. అప్పుడు తిరుమలరావు సరే నేనైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను, ఎందుకంటే నాకు భార్య ఉంది. కాబట్టి మీరు ఒక పని చేయండి, మీరు తేజస్వర్ని పెళ్లి చేసుకోండి. పెళ్ళైన తర్వాత తేజస్వర్ని మనం అడ్డు తొలగిద్దాం, హత్య చేసేద్దాం. ఆ తర్వాత ఐశ్వర్య విధవరాలు అవుతుంది. అప్పుడు సమాజంలో ఐశ్వర్య విధవరాలు కాబట్టి మళ్ళీ ఇంకొక పెళ్లి చేయాలని ఎవ్వరూ తొందర చేయరు. అప్పుడు మన సంబంధాన్ని హ్యాపీగా కొనసాగిద్దామని ప్లాన్ ఇచ్చాడు. దాంతో తల్లి కూతురు ఆ ప్లాన్కి ఒప్పుకున్నారు. ఇక్కడ తిరుమలరావు భార్యకు కూడా తిరుమలరావు సంబంధం గురించి చూచాయిగా తెలుసు. దాంతో తిరుమలరావు ఇంట్లో కూడా గొడవలు జరుగుతూ ఉండేవి. సరే తన భార్యకి పిల్లలు లేరు, తన భార్యను కూడా హత్య చేసి సుజాతతో కానీ ఐశ్వర్యతో కానీ పిల్లలను కనాలని తిరుమలరావు కూడా ఆల్రెడీ ఒక ప్లాన్ వేసుకున్నాడు. సరే ఇక్కడ తేజస్వరికి ఐశ్వర్యకి మే 18వ తారీఖు పెళ్ళయింది. పెళ్ళైన 2-3 రోజుల తర్వాత తన పుట్టింటికి వెళ్ళింది. కానీ నిజానికి ఐశ్వర్య పుట్టింటికి వెళ్ళలేదు, తన ప్రియుడైన తిరుమలరావు దగ్గరికి వెళ్ళింది. 5 రోజుల పాటు తన ప్రియుడైన తిరుమలరావుతో హ్యాపీగా గడిపింది. అప్పుడు తిరుమలరావు సరే తేజస్వర్ని ఎలాగో హత్య చేయాలనుకుంటున్నావు కాబట్టి నువ్వు హత్య చేయి, హత్య చేసిన తర్వాత ఎలాగో తేజస్వర్ ఆస్తి కూడా నీ పాలిటే అవుతుంది. నువ్వు నీ భర్తని హత్య చేయి, హత్య చేసిన తర్వాత నీ భర్త ఆస్తి కూడా నీ పేరు అవుతుంది. కాబట్టి ఆ ఆస్తితో కూడా మనం హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని ఒక ప్రపోజల్ పెట్టాడు. దానికి తల్లి కూతుళ్ళు ఒప్పుకున్నారు. ఇక అప్పటి నుంచి ఐశ్వర్య తన భర్త తేజస్వర్ని హత్య చేయడానికి కొన్ని రకాలుగా ప్రయత్నించింది. 4-5 సార్లు ప్రయత్నించింది, కానీ విఫలమైంది. అప్పుడు తిరుమలరావు సరే మీరు కంగారు పడకండి అని ముగ్గురు కిరాయి హంతకుల్ని మాట్లాడుకున్నారు. జూన్ 17వ తారీఖు ఆ కిరాయి హంతకుల్ని అలాగే తనకు నమ్మకస్తుడైన తన కారు డ్రైవర్ని, మధ్యవర్తిగా ఉన్న ఒక బ్రోకర్ని అందరినీ తేజస్వరి ఇంటికి పంపించాడు. వాళ్ళు వచ్చి మాకు 10 ఎకరాల భూమి ఉంది, దాన్ని కొలవాలని చెప్తే వాళ్ళని నమ్మిన తేజస్వర్ అమాయకంగా వాళ్ళతో పాటు వెళ్ళాడు. కారులో తేజస్వర్ని తీసుకెళ్లి అదే కారులో ఈ ముగ్గురు కిరాయి హంతకులు కత్తులతో విచక్షణారహితంగా తేజస్వర్ని పొడిచి హత్య చేశారు. హత్య చేసిన తర్వాత తేజస్వర్ డెడ్ బాడీని ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో, అటవీ ప్రాంతంలో పడేసి తిరుమలరావుకి కాల్ చేశాడు. తిరుమలరావు కూడా సంఘటనా స్థలానికి వచ్చి తేజస్వర్ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ముగ్గురు కిరాయి హంతకులకి కొంత డబ్బు ఇచ్చాడు. ఆ తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎప్పుడైతే మిస్సింగ్ కేసు నమోదైందో పోలీసులకి ఈ రాజా రఘువంశీ హత్య కేసు గురించి తెలవడం, సుజాతని అలాగే ఈ ఐశ్వర్యని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో ఈ హత్య ఉదంతం బయటపడింది. పోలీసులు ఐశ్వర్యని, సుజాతని అలాగే కిరాయి హంతకుల్ని అదుపులోకి తీసుకున్నారు. కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు.
మెయిన్ అక్యూజర్ అంటే మాస్టర్ మైండ్ అయిన తిరుమలరావు ఇంకా పరారీలో ఉన్నాడు. కానీ ఎంత దూరం అని పారిపోతాడు? నేను ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను, కానూన్ కే హాత్ బహుత్ లంబే హోతే. తిరుమలరావు ఈరోజు రేపట్లో దొరికిపోతాడు. నేను వీడియో చేసే టైంకి ఇంకా తిరుమలరావు పోలీసుల అదుపులోకి రాలేదు. పోలీసులు ఇంకా అంటే పరారీలో ఉన్నాడు. రేపు మాపు దొరికిపోతాడు. దొరికిన తర్వాత పోలీసులు తిరుమలరావుతో ఇంకెన్ని నిజాలు కక్కిస్తారో అనేది మనం వేచి చూద్దాం. పోలీసులు ఇంకా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇంకెవరైనా ప్రమేయం ఉందా, లేకపోతే ఇంకేమైనా కోణాలు ఉన్నాయా అన్నది తిరుమలరావు దొరికితే కానీ పూర్తి వివరాలు బయటపడవు. తిరుమలరావు దొరికిన తర్వాత ఈ కేసులో ఇంకెన్ని నిజాలు బయటపడతాయో మనం వేచి చూద్దాం. వాటి అప్డేట్స్ మీకు తప్పకుండా నేను తెలియజేస్తాను. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి ఉదంతాలు జరుగుతూ ఉండడం నిజంగా ఆందోళన కలిగించే విషయమే. ఎందుకంటే పెళ్లికి ముందు ఒకరిని ప్రేమించడం, ఆ తర్వాత ఇంకొకరిని పెళ్లి చేసుకుని ప్రియుడి కోసం పెళ్ళైన భర్తని పెళ్ళైన కొన్ని రోజుల్లోనే హత్యలు చేయించడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరిగిపోతున్నాయి. ఇక్కడ విచిత్రంగా ఈ కేసులో తల్లి కూతుళ్ళు ఇద్దరు కూడా ఒకరిని ప్రేమించారు. వాడి కోసం ఇంకొకరిని బలిచ్చారు. తేజేశ్వర్ అమాయకంగా వీళ్ళ ముగ్గురి వాళ్ళ కామవాంఛ అనుకుందాం, వాళ్ళ కోరికలు అనుకుందాం, ఏమన్నా అనుకుందాం, దానికోసం తేజేశ్వర్ బలైపోయాడు. ఇప్పుడు ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నేను గతంలో ఎన్నోసార్లు ఎన్నో వీడియోలు చెప్పాను, ప్రతి సంబంధంలో క్రైమ్ ఉంది, ఏ సంబంధం కూడా క్రైమ్కి అతీతం కాదని. ఇక్కడ కూడా తల్లి కూతుళ్ళు ఒకే వ్యక్తిని ప్రేమించడం ఏంటి, రాజీ పడ్డం ఏంటి, వాడి కోసం మరొకరిని అమాయకుడిని బలి చేయడం ఏంటి, ఇదంతా ఈ క్రైమ్ ప్రపంచంలో ఏదైనా జరుగుతుంది, ఏదైనా సాధ్యమే. ఈ స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి. అలాగే రీసెంట్గా జీడిమెట్లలో ఒక మైనర్ బాలిక 10వ తరగతి చదువుతున్న ఒక మైనర్ బాలిక ఒకరిని ప్రేమించింది. వాడితో కలిసి అంటే ప్రియుడితో కలిసి కన్న తల్లిని హత్య చేసిన ఉదంతం రీసెంట్గా బయటకు వచ్చింది. దానికి సంబంధించిన వివరాలు అవన్నీ తెలుసుకుంటున్నాను, అందరితో మాట్లాడుతున్నాను. దాని గురించి తెలిసిన తర్వాత ఆ కేసు గురించి కూడా మీకు తెలియజేస్తాను. ఇటువంటి క్రైమ్ స్టోరీస్ గురించి తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను వీడియో చేసిన వెంటనే మీకు తెలిసిపోతుంది, మీ దగ్గరకు వచ్చేస్తుంది. మరొక నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.